ఇక నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ లో భాగంగా ఫస్ట్ మనకు ఒక క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటుంది. ఇది జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరు. సో ఇందులో మనకు గ్రామర్ తో పాటు పారాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడము, సో అదేవిధంగా సెంటెన్స్ ని రీరైటింగ్ చేయడము, సో ఇటువంటివి ఉంటాయి. సో ఇది మనకు జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి ఇది మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్ ఏదైతే ఉందో మనము 10th వరకు ఏ బుక్స్ చదువుకున్నామో ఆ బుక్స్ ని గనక ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ ని ఒక్కసారి రివిజన్ చేసుకుంటే చాలు. సో జస్ట్ రివిజన్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ మనము ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, మనము ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనకు స్కూల్ బుక్స్ అంటే మనకు 6th to 10th స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ బుక్స్, ఆ బుక్స్ మనకు చాలా ఉపయోగపడతాయి. సో దాంతోపాటు మీకు ఈ రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ హిందూ న్యూస్ పేపర్ని చదవడం కూడా మనకు ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 1 జనరల్ ఎస్ఏ సబ్జెక్ట్. ఈ జనరల్ ఎస్ఏ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పేపర్గా మనం చెప్పుకోవచ్చును. ఇందులో మనకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో 150 మార్క్స్కి ఇందులో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ ఎస్ఏకి సంబంధించి మనము ఎటువంటి బుక్స్ చదువుకోవాలి అనే ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఇది సాధారణంగా అందరికీ ఉండే డౌటే. అయితే ఈ జనరల్ ఎస్ఏకి గనక బుక్స్ ఒకసారి మనము గమనిస్తే ఎటువంటి బుక్స్ అనేది దీనికి అవసరం లేదు. ఆల్రెడీ మనము అన్ని సబ్జెక్టులకి సంబంధించిన బుక్స్ అనేది మనము చదువుతున్నాం కాబట్టి దాంతోపాటు మనము ఎక్స్ట్రాగా ఇక్కడ వర్క్ చేయాల్సింది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. అదేవిధంగా జనరల్ ఎస్ఏ ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్ఏకి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం మనం ఎస్ఏ గనక రాయగలిగితే మనకు మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ నేనేం చెప్పాను, ఆల్రెడీ మనము మిగతా సబ్జెక్టులు అన్ని బుక్స్ చదువుతాం, మెయిన్స్కి సంబంధించిన అన్ని బుక్స్ చదువుతాం కాబట్టి అక్కడ ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ జనరల్ ఎస్ఏ మనకు ప్రాక్టీస్ అవ్వడానికి మనకు రెగ్యులర్గా వచ్చే ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడిటోరియల్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ ఎడిటోరియల్స్ని మీరు రెగ్యులర్గా చదువుకుంటూ సో మనకు ఆల్టర్నేటివ్ డేగా ఏదైనా ఒక ఎస్ఏని కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఎగ్జామ్ టైంకి ఈజీగా ఒక ఎస్ఏని రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనకు 3 సెక్షన్స్ ఇచ్చాడు. ఆ 3 సెక్షన్స్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ అని పేపర్ 2 ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సెక్షన్ ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. మరియు జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియా మరియు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని చాప్టర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు డిఫరెంట్ సెక్టార్స్ ఉన్న చాప్టర్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇది మనకు మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించిన బుక్స్ ఏమేమి చదవాలో నేను మళ్ళీ చెప్తాను. ఇక నెక్స్ట్ ఒకసారి మనం ఫస్ట్ సిలబస్ చూద్దాం. సిలబస్ అయిన తర్వాత నేను మీకు బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక థర్డ్ పేపర్ కనుక చూసుకుంటే ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని మనకు థర్డ్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్, ఇది మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ లో చదువుతాము, మళ్ళీ ఇక్కడ మెయిన్స్ లో కూడా వస్తుంది కాబట్టి సో అందుకే నేను ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ గా చదువుకోవాలని చెప్పాను. ఇక సోషల్ ఇష్యూస్, సో ఈ సోషల్ ఇష్యూస్ కి సంబంధించి కోర్ సబ్జెక్ట్ తో పాటు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ అంటే రీజనల్ గా అంటే తెలంగాణలో ఉన్న సోషల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, తెలంగాణలో జరిగిన సోషల్ మూవ్మెంట్స్ ఏంటి, దానికి సంబంధించి కూడా మెయిన్స్ లో ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక సోషల్ పాలసీస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, సో ఎస్సీస్ ఎస్టీస్ ఉమెన్ చిల్డ్రన్ బీసీ కి సంబంధించి ఎటువంటి పాలసీలని ప్రభుత్వం తీసుకువచ్చింది అన్న కోణంలో ఈ సెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు చాలా ఈజీగా మనం గెట్ ఆన్ అవ్వచ్చు దీన్ని. సో దీనికి సంబంధించిన బుక్స్ కూడా నేను చెప్తాను. ఇక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇక్కడ మనకు 5 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు మెయిన్స్ లో ఒక సెక్షన్ గా మనం చెప్పుకోవచ్చును.
గవర్నెన్స్. సో గవర్నెన్స్ లో మనకు ఇక్కడ ఈ 4 సెక్షన్స్ కనుక తీసుకుంటే ఈ గవర్నెన్స్ లో యూపీఎస్సి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారమే ఉంటుంది. ఇక ఎథిక్స్ ఏదైతే ఉందో ఎథిక్స్ ని మనకు ఒక సెక్షన్ గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు యూపీఎస్సిలో కవర్ అవుతుంది. అంటే ఇది యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి ఇక్కడ గవర్నెన్స్ అదేవిధంగా ఎథిక్స్ అనేది యూపీఎస్సి సిలబస్ లో ఉంటుంది. సో దాన్ని ఇక్కడ గ్రూప్ 1 లో పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ పేపర్ 4 ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎకానమీ అని ఒక సెక్షన్ మరియు డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ ని నేను మీకు చూపిస్తాను. ఇక నెక్స్ట్ పేపర్ 5 కనుక తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి మనకు ఎక్కువగా కోర్ సబ్జెక్ట్ తో పాటు కరెంట్ అఫైర్స్ కి కూడా లింకప్ చేసి మెయిన్స్ లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ని మనము రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. ఇందులో మనకు 2 సెక్షన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకటేమో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే ఇది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఎక్కువగా డేటా అనాలిసిస్, ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, టైమ్ అండ్ వర్క్ స్పీడ్, సో వీటి మీద క్వశ్చన్స్ మెయిన్స్ ఓరియంటేషన్ లో అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బుక్స్ ఏంటంటే మనకు విజేత కాంపిటీషన్ కి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే ఒక బుక్ మనకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది. దాంతోపాటు మనకు తెలుగు మీడియంలో కూడా కొన్ని బుక్స్, ప్రైవేట్ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ బుక్స్ ని కనుక మనము ఫాలో అవ్వచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుంటే పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఇది మనకు గ్రూప్ 2 లో ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ 1 లో ఉంటుంది. సేమ్ సిలబస్ గ్రూప్ 2 లో ఏ విధంగా సిలబస్ అయితే ఉందో గ్రూప్ 1 లో కూడా అదే సిలబస్ ఉంటుంది. సో ఈ సిలబస్ లో మనకు 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ద ఐడియా ఆఫ్ తెలంగాణ అని ఒక సెక్షన్, మొబిలైజేషన్ ఫేస్ ఒక సెక్షన్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఒక సెక్షన్ గా ఇవ్వడం జరిగింది. ఈ 3 సెక్షన్స్ లో మనము గ్రూప్ 2 లో ప్రిలిమ్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవుతామో ఆ విధంగా ఇక్కడ ప్రిపేర్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి మనము మెయిన్స్ ఓరియంటేషన్ లో మాత్రమే దీనికి ప్రిపేర్ అవ్వాలి. అంటే గ్రూప్ 2 లో మనకు ఓన్లీ ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు మెయిన్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మనకు మెయిన్స్ ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్ లోనే ఈ చాప్టర్స్ ని మనము